నమస్కారం. ఈరోజు మనం సిబిల్ స్కోర్ గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్య ఇది చాలా కామన్ అయిపోయింది కదా. అవును. రుణం కావాలన్నా, కార్డు కావాలన్నా అందరూ అడిగేదిదే. కరెక్ట్. మరి దీన్ని ఎలా బెటర్ చేసుకోవాలి? మాకు సిబిల్ స్కోర్ మెరుగుదలకు సూచనలు అని ఒక డాక్యుమెంట్ దొరికింది. అందులో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. వాటిని కొంచెం వివరంగా చర్చిద్దామనుకుంటున్నాం. అసలు ఈ స్కోర్ ఎందుకంత కీలకం, దాన్ని పెంచుకోవడానికి టిప్స్ ఏంటి చూద్దాం. సరే, ఇందులో ఫస్ట్ పాయింట్ చాలా బేసిక్గా అనిపిస్తుంది కానీ బిల్లులు, ఈఎంఐలు టైంకి కట్టడం. ఇది అందరికీ తెలిసిందే అయినా దీని ఇంపాక్ట్ చాలా ఎక్కువ కదా. ఖచ్చితంగా. అది అంటే ఊరికే డబ్బు కట్టడం కాదు, మీరు ఎంత రెస్పాన్సిబుల్ అనేది చూపిస్తుంది. నమ్మకమన్నమాట. లోన్ ఇచ్చేవాళ్లు దీన్నే మెయిన్గా చూస్తారు. అయితే టైంకి కట్టడమే కాదు, ఇంకోటి కూడా ఉంది. ఏంటది? మీకున్న క్రెడిట్ లిమిట్లో ఎంత వాడుతున్నారు అన్నది. దాన్ని క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో సియుఆర్ అంటారు. అవును, సియుఆర్. దీని గురించి డాక్యుమెంట్లో కూడా చెప్పారు. 30% కన్నా తక్కువ ఉంచాలంట. మరి అంత పర్టికులర్గా ఎందుకు? ఒకవేళ 50% వాడితే ఏమవుతుంది? మంచి ప్రశ్న అడిగారు. జనరల్గా ఇండస్ట్రీ స్టాండర్డ్ అది 30% అనేది. దానికన్నా ఎక్కువ వాడితే లోన్ ఇచ్చేవాళ్లకేమనిపిస్తుందంటే బహుశా వీళ్లు అప్పుల మీదే ఎక్కువ డిపెండ్ అవుతున్నారేమో అని. అంటే డైలీ ఖర్చులకు కూడా క్రెడిట్ కావాల్సొస్తుందేమో అని డౌట్ వస్తుంది. అందుకే మన దగ్గరున్న సోర్స్ కూడా అదే చెప్తోంది. ఎక్కువ వాడితే ఎక్కువ రిస్క్ అని ఫీల్ అవుతారు. అందుకే 30 లోపు సేఫ్. మరి అస్సలు వాడకపోతేనో క్రెడిట్ కార్డ్ పక్కన పెట్టేస్తే ఇంకా మంచిదా? అది కరెక్ట్ కాదు. ఎప్పుడూ వాడకుండా ఉన్నా ప్రాబ్లమే. అప్పుడప్పుడు వాడుతూ టైంకి కడితేనే గదా మీకు క్రెడిట్ మేనేజ్ చేయడం వచ్చని తెలిసేది. అస్సలు వాడకపోతే మీ క్రెడిట్ హిస్టరీ ఎలా బిల్డ్ అవుతుంది? దాన్నెలా జడ్జ్ చేస్తారు? అందుకే కొంచెం వాడాలి, టైంకి కట్టాలి. అదే బెస్ట్. అర్థమైంది. సరే, ఇక ఆ డాక్యుమెంట్లో ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు. రకరకాల క్రెడిట్స్ కలిగి ఉండటం మంచిదని. అంటే హోమ్ లోన్, కార్ లోన్, క్రెడిట్ కార్డులు ఇలా మిక్స్ ఉంటే బెటర్ అట. దీని వెనక లాజిక్ ఏంటి? ఇది మీ ఫైనాన్షియల్ మెచ్యూరిటీని చూపిస్తుంది. అంటే మీరు రకరకాల లోన్లు, వాటి పేమెంట్సు అన్నీ హ్యాండిల్ చేయగలరని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది లెండర్స్కి. కేవలం ఒకే టైప్ లోన్ కాకుండా వేర్వేరు వాటితో ఎక్స్పీరియన్స్ ఉందని తెలుస్తుంది. అవును, కానీ దీనికోసం అంటే ఈ క్రెడిట్ మిక్స్ కోసం అవసరం లేకపోయినా కొత్త లోన్స్కి అప్లై చేయడం ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే తరచుగా లోన్లకు అప్లై చేయొద్దని కూడా వార్న్ చేశారు కదా అందులో. చాలా మంచి పాయింట్ అడిగారు. ఊరికే స్కోర్ కోసం అవసరం లేని అప్పులు అస్సలు చెయ్యకూడదు. మీరన్నట్టు ఎక్కువసార్లు అప్లై చేస్తే ప్రతి ఎంక్వైరీ దాన్ని హార్డ్ ఎంక్వైరీ అంటారు. అది స్కోర్ని కొంచెం తగ్గిస్తుంది. అంతకన్నా ముఖ్యంగా తక్కువ టైంలో ఎక్కువసార్లు అప్లై చేస్తే మీరేదో డబ్బుల కోసం ఇబ్బంది పడుతున్నారని, అర్జెంటుగా ఫండ్స్ కావాలని అనుకుంటారు. అది నెగిటివ్ సిగ్నల్. అలాగే లోన్ సెటిల్ చేసుకోవడం, ఫుల్ అమౌంట్ కాకుండా కొంచెం తగ్గించి సెటిల్ చేసుకుంటే అది కూడా స్కోర్ని దెబ్బతీస్తుందట. ఎందుకలా? సెటిల్మెంట్ అంటే సింపుల్గా చెప్పాలంటే మీరు ఒప్పుకున్న మొత్తం కట్టలేకపోయారని ఒప్పుకున్నట్టే. ఇది మీ క్రెడిట్ రిపోర్ట్లో రికార్డ్ అవుతుంది. ఫ్యూచర్లో లోన్ ఇచ్చేవాళ్లు దీన్ని చూస్తే మీరు మాట మీద నిలబడలేదని ఇంప్రెషన్ వస్తుంది. ఇది మీ క్రెడిట్ వర్దినెస్ని బాగా తగ్గిస్తుంది. ఫుల్ పేమెంట్కి దీనికి చాలా తేడా ఉంది. ఇంకా కొన్ని టిప్స్ ఏంటంటే క్రెడిట్ లిమిట్ పెంచుకోమని ట్రై చేయడం కానీ, వాడకం తక్కువ ఉంచడం వల్ల సియుఆర్ తగ్గుతుంది కదా. అలాగే క్రెడిట్ రిపోర్ట్స్ని రెగ్యులర్గా చెక్ చేసుకోవడం. ఈ రిపోర్ట్ చెకింగ్ ఎంత ఇంపార్టెంట్ అంటారు? చాలా చాలా ఇంపార్టెంట్. మనకి తెలియకుండానే ఒక్కొక్కసారి రిపోర్ట్లో తప్పులొస్తాయి. అంటే వేరేవాళ్ల ట్రాన్సాక్షన్స్ మీ పేరు మీద కనపడటం, లేదంటే మీరు కట్టేసినా ఇంకా బాకీ ఉన్నట్టు చూపించడం, ఇలాంటివి. వీటివల్ల మన స్కోర్ అనవసరంగా పడిపోతుంది. అందుకే కనీసం ఏడాదికి ఒకసారైనా రిపోర్ట్ని డీటెయిల్డ్గా చెక్ చేసి ఏమన్నా తప్పులుంటే వెంటనే కంప్లైంట్ చేసి సరిచేయించుకోవాలి. ఇది మన చేతుల్లో ఉన్న పని. ఇన్ని చేశాక సిబిల్ స్కోర్ బాగుపడటానికి సుమారుగా ఎంత టైం పడుతుంది? రాత్రికి రాత్రి అయిపోతుందా? అబ్బే, అస్సలు కాదు. ఇది అంటే చాలా ఓపిక కావాలి. కొన్ని నెలల్లో చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ కనపడచ్చు. కానీ స్కోర్ బాగా పెరగాలంటే ఒక 6 నెలల నుంచి ఏడాది పాటైనా మంచి అలవాట్లు కంటిన్యూ చేయాలి. ముఖ్యంగా పాస్ట్లో ఏమైనా డిఫాల్ట్స్, సెటిల్మెంట్స్ లాంటివి ఉంటే ఇంకా ఎక్కువ టైం పట్టొచ్చు. కమిట్మెంట్ ఉండాలి. సో మొత్తం మీద చూస్తే కన్సిస్టెంట్గా మంచి ఫైనాన్షియల్ హ్యాబిట్స్ ఉండడమే బెటర్ సిబిల్ స్కోర్కి సీక్రెట్ అని మన సోర్స్ క్లియర్గా చెప్తోంది.
టైమ్లీ పేమెంట్స్, తక్కువ క్రెడిట్ వాడకం, రిపోర్ట్ చెకింగ్, రెస్పాన్సిబుల్ క్రెడిట్ మిక్స్ ఇవే మెయిన్. అంటే మంచి సిబిల్ స్కోర్ అనేది కేవలం లోన్ ఈజీగా రావడానికో తక్కువ వడ్డీకో మాత్రమే కాదు. అది మన ఆర్థిక క్రమశిక్షణకు, మన బాధ్యతకు కూడా ఒక గుర్తన్నమాట. అవును. చివరగా ఒక ప్రశ్న మిగిలింది. ఈ సిబిల్ స్కోర్ కేవలం ఒక నంబరేనా, లేక ఒక మనిషి ఫైనాన్షియల్ జర్నీని, వాళ్ళ స్టోరీని, వాళ్ళు నేర్చుకున్న పాఠాలను కూడా ఇది చూపిస్తుందా?